నరేంద్ర మోదీ పాలనలో ధరల మూత మోగుతుంది. నిత్యావసర వస్తువుల ధర ఆకాశాన్ని అంటుతుంది. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదని మధ్యతరగతి ప్రజలు నిట్టూరుస్తున్నారు. గ్యాస్ ధరల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల పేరు చెప్పి అడ్డగోలుగా పెంచేశారు. ఈ విషయాన్ని ఏఐ చాట్ బాట్ గ్రోక్ గణాంకాలతో సహా కుండబద్దలు కొట్టింది. మధ్యతరగతి ప్రజల నడ్డీని మోదీ సర్కారు విరుస్తోంది. ధరలు పెంచుతూ మిడిల్ క్లాస్ను కోలుకొనివ్వడం లేదు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్ని క్రమంగా పెంచుతోంది. 2014 నుంచి పెట్రోల్ ఉత్పత్తుల ధరలు అమాంతం పెంచింది. ఇంధనం ధరల్ని పెంచడంలో ప్రధాని మోదీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో 3వ స్థానంలో ఉండగా, డీజిల్ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో 8వ స్థానంలో ఉంది. ధరల పెంపునకు సంబంధించి ఏఐ చాట్బాట్ గ్రోక్ గణాంకాలతో సహా వివరించింది. ప్రజల కొనుగోలు శక్తి తుల్యత విధానాన్ని బట్టి సమాధానాలిచ్చింది. పదకొండేళ్ల మోదీ పాలనలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా చూస్తే భారత్లో ఎల్పీజీ సిలిండర్ ధర అత్యధికంగా ఉంది. అమెరికా, బ్రిటన్, చైనాతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల కన్నా ఎక్కువగా ఉంది. 2014 మేలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు $105 నుండి $110 ఉండేది. ఆ సమయంలో లీటర్ పెట్రోల్ ధర ₹71.51, లీటర్ డీజిల్ ధర ₹57.28, ఎల్పీజీ ధర $399గా ఉండేది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు $60లకు లభిస్తున్న ఎల్పీజీ లీటర్ పెట్రోల్ ధర ₹107కు చేరింది. లీటర్ డీజిల్ $95గా ఉంది. ఎల్పీజీ ధర $920కు చేరింది. 2014 నుంచి 2025 వరకు పెట్రోల్ ధర 40% మేర, డీజిల్ ధర 60% మేర, గ్యాస్ ధర 130% మేర పెరిగింది. దేశంలో సగటు పౌరుడు సంపాదించే రోజువారీ ఆదాయంలో 19.6% మొత్తాన్ని పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ఖర్చు చేస్తున్నాడు. ఒక పౌరుడి ఆదాయం రోజుకు ₹1000 అనుకుంటే ఇందులో ₹196 గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ఖర్చు చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలా మోదీ హయాంలో పెట్రోల్ ధరల వాత పెట్టారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు సంబంధించి గ్రోక్ గణాంకాలతో సహా వివరించింది.